ఉదయకాలపు ప్రార్థన. మహాపరిశుద్ధుడివైన మా ప్రియ పరలోకపు తండ్రి, కృపయు కనికరములు కలిగిన మా గొప్ప దేవా, సర్వాధికారములు కలిగిన మా యేసయ్యా, మీ బంగారు పాదాలకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా. దేవా, గడిచిన ఉదయకాలమంతా, గడిచిన రాత్రంతా మీ రెక్కల చాటున మమ్మను భద్రపరిచినారు తండ్రి. మమ్మను పోషించినారు, సంరక్షించినారు, కాపాడినారు దేవా. ఆత్మీయంగా, శారీరకంగా మమ్మను బలపరిచినారు అయ్యా. మా భారమునంతటినీ మీరు భరించినారు. మా అక్కరలు, కొరతలు, కొదువలు, చింతలు మీరు తీర్చినారు దేవా. ప్రతి కష్టం నుండి, శ్రమ నుండి, వ్యాధి నుండి, బాధ నుండి, ఇరుకులు, ఇబ్బందుల నుండి, సమస్యలు, శోధనల నుండి, పగవారి నుండి, హాని కలిగించే పరిస్థితుల నుండి, నిందలు, అవమానాల నుండి మమ్మను తప్పించినారు, మమ్మను ఓదార్చినారు, మమ్మను బలపరిచినారు దేవా. మీ గొప్ప సహాయాన్ని మాకు అందించారు తండ్రి. అందును బట్టి మీకు స్తోత్రాలు దేవా. అయ్యా, మా పనులలో, మా ప్రయత్నాలలో మీరు మాకు తోడుగా ఉన్నారు. మా ప్రయాణాలలో చక్కని క్షేమాన్నిచ్చారు. ప్రతి ఆటంకం నుండి, అపాయం నుండి, ప్రమాదముల నుండి మమ్మను రక్షించినారు దేవా. అయ్యా, గడిచిన దినమున మీ దృష్టికి మేము ఎంత అవిధేయులంగా నడుచుకున్నప్పటికీ, ఎంత విరోధులంగా, దుఃఖకరంగా, ఆయాసకరంగా జీవించినప్పటికీ కూడా మీరు మమ్మను క్షమించినారు దేవా. మా పాపాన్ని బట్టి మమ్మను నిర్మూలం చెయ్యలేదు కానీ మమ్మను ప్రేమించినారు తండ్రి. సజీవులనుగా కాచి కాపాడి ఈ దినమును చూచే కృపనిచ్చారు దయగల దేవా. మీరు మా పట్ల చేస్తూ వచ్చిన ప్రతి ఒక్క మేలంతటిని బట్టి, గొప్ప సహాయాన్ని బట్టి మీకే కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. అయ్యా, ఈ ఉదయకాల సమయంలో వేకువనే మరొక నూతన దినమున మీ పాదాల వద్ద సాగిలపడి నీ బిడ్డలంగా కూడుకొని మిమ్మల్ని స్తుతించడానికి, ఆరాధించడానికి, గణపరిచి కీర్తించడానికి మాకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు దేవా. ఈ దినమును చూడక ఎంతోమంది గొప్పవారు, విశ్వాసులు, పేరు గడించిన వారు, భక్తులైన వారు, శ్రేష్ఠులుగా పిలువబడిన వారు గతించిపోయారు, కొనిపోబడ్డారు దేవా. వారికంటే మేము గొప్పవారిమి కాదు, విశ్వాసులం కాదు, శ్రేష్ఠులం, యోగ్యులము ఎంత మాత్రం కాదు తండ్రి. అయినప్పటికీ మమ్మను సజీవ లెక్కలో ఉంచిన మీ యొక్క ప్రేమంతటిని బట్టి మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా. నన్ను కాపాడుచున్న నీవు కునుకవు గనుక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఏ అపాయమును రాకుండా నన్ను కాపాడువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నా ప్రాణమును కాపాడువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నా రాకపోకల యందు నిరంతరము నన్ను కాపాడువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. పగలు ఎండ దెబ్బ అయినను, రాత్రి వెన్నెల దెబ్బ అయినను నాకు తగలదు గనక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నా ముందర దాటిపోవుచున్న వాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నవాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నేను కూర్చుండుట, నేను లేచుట నీకు తెలియను గనక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నాకు తలంపు పుట్టక మునుపే నీవు నా మనస్సు చున్నావు గనక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. తల్లి గర్భము నుండి నన్ను ఉద్భవింపజేసిన వాడవు నీవే గనక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం దేవా. బాల్యము నుండి నీవు నాకు బోధించుచూ వచ్చితివి గనుక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నా నిరీక్షణాస్పాదము నీవే గనుక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నా సంచారములను నీవు లెక్కించి ఉన్నావు గనుక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నా గొప్పతనమును వృద్ధి చేసి నా తట్టు మరలి నాకు నెమ్మది కలగజేయువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నా పాదము తొట్రిల్లనీయవు గనక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నా పక్షమున ఉన్న దేవా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నన్ను ఆదుకొనువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నాకు కలిగిన భయములన్నిటిలో నుండి నన్ను తప్పించిన వాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నా హృదయ వాంఛలను తీర్చువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నా మొక్కుబడులను అంగీకరించువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నా ప్రార్థనను త్రోసివేయని వాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీ కృపను నా యొద్ద నుండి తొలగింపని వాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. కృపతో నన్ను కలిసి కొనువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం.
నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీవు నన్ను కలగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి గనక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నాకు కలిగిన ఎముకలు నీకు మరుగయ్యుండలేదు గనక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నేను పిండమునయ్యుండగా నీ కన్నులు నన్ను చూచెను గనక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నా పాపమునకు ప్రాయశ్చిత్తం కలగజేసిన వాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నా అతిక్రమములకు పరిహారము కలగజేసిన వాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నన్ను నిర్దోషి అని ఎంచిన వాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నా పాప దోషమును పరిహరించిన వాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నా ప్రాణమును సమాధి నుండి విమోచించు వాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. కరుణా కటాక్షములను నాకు కిరీటముగా ఉంచువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. క్రొత్త తైలముతో నన్ను అంటిన వాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మేలుతో నా హృదయమును తృప్తిపరచువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. స్తోత్ర రూపమగు క్రొత్త గీతమును నా నోట ఉంచినవాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. విమోచన గానములతో నన్ను ఆవరించువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నా అంగలార్పును నాట్యముగా మార్చినవాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నా గోనె పట్ట విడిపించి సంతోష వస్త్రం నాకు ధరింపజేసిన వాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. స్నేహబంధములతో నన్ను బంధించి ఆకర్షించిన వాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నన్ను తలంచుకొనుచున్నవాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నన్ను చేర్చుకొనువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఆపత్కాలమున నీ పర్ణశాలలలో నన్ను దాచువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నన్ను తప్పించువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నన్ను స్వస్థపరిచిన వాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నన్ను బ్రతికించిన వాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నన్ను చేరదీయువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మరణము నుండి నా ప్రాణమును తప్పించిన వాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నాశనకరమైన గుంటలో నుండి నన్ను పైకెత్తువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీతి మార్గములలో నన్ను నడిపించువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. దేవా, ఇంతవరకు మిమ్మల్ని స్తుతించడానికి, మా స్తోత్రములను మీకు అర్పించడానికి మాకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి, మంచి ఆరోగ్యాన్ని, ఆయుష్ను బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా, ఆనాడు మా పితరులు, నీ బిడ్డలు మిమ్మును ఎంతో స్తుతించినారు దేవా. వారి కష్టకాలంలో, ఆపద సమయంలో, వ్యాధి బాధలలో మీ వైపే చూస్తూ వచ్చారు. మీకే మొరుపెట్టినారు, మిమ్మునే ఆశ్రయించారు తండ్రి. అయ్యా, వారిని మీరు జ్ఞాపకం చేసుకున్నారు దేవా. వారి మొరలను మీరు అంగీకరించారు తండ్రి. ప్రతి కష్టం నుండి, శ్రమ నుండి, వ్యాధి నుండి, బాధ నుండి నీ బిడ్డల్ని రక్షించారు దేవా. వారిని మీరు ఆశీర్వదించారు తండ్రి. ఉన్నతంగా దీవించినారు, హెచ్చించినారు దేవా. అయ్యా, బిడ్డల పట్ల మీరు చేస్తూ వచ్చిన మేలులు, ఉపకారములను బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. ఈ సమయాన దేవా, నీ బిడ్డలమైన మమ్మల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. మా స్తోత్రములను కూడా మీరు అంగీకరించండి దేవా. మమ్మను కూడా ప్రతి కష్టం నుండి, శ్రమ నుండి, వ్యాధి నుండి, బాధ నుండి, ఇరుకులు, ఇబ్బందుల నుండి, సమస్యలు, శోధనల నుండి కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, మమ్మను కూడా మీరు ఆశీర్వదించండి దేవా. అత్యున్నతంగా దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, మమ్మను ప్రేమించి మాకిచ్చిన ఈ యొక్క శుభదినమును బట్టి మీకు స్తోత్రాలు తండ్రి. ఈ దినమంతటి కొరకై మమ్మను సిద్ధపరచండి దేవా. అయ్యా, ఈ దినమున మేము చెయ్యబోయే పనులలో, మా ప్రయత్నాలలో మీరు మాకు తోడుగా ఉండండి దేవా. అయ్యా, ఈ దినమున దేవా, మమ్మును, మా కుటుంబాలను మీరే రక్షించండి తండ్రి. మా పిల్లలను, మా తల్లిదండ్రులను మీరే కాపాడండి దేవా. అయ్యా, ప్రతి పని నిమిత్తం బయటకు వెళ్తూ వస్తుండగా నీ బిడ్డలమైన మా అందరి చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. రకరకాల అపాయాల నుండి, ఆటంకాల నుండి, ప్రమాదాల నుండి, శత్రు భయాల నుండి మమ్మను రక్షించండి దేవా. అయ్యా, ఈ దినమున దేవా, ప్రియులు చేయబోయే పనులలో, ప్రయత్నాలలో వారికి కావలసిన తెలివిని, జ్ఞానాన్ని,
క్షేమాన్ని భద్రతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా నీ బిడ్డలైన వారందరికీ ఈ దినమున సంపూర్ణమైన సహాయాన్ని అందించమని వేడుకుంటున్నాం దేవా. అయ్యా ఉద్యోగ ప్రయత్నం చేసే బిడ్డల ప్రయత్నాలను మీరు సఫలపరచండి దేవా. అయ్యా నీ బిడ్డలకు మీ సొంత సమయంలో శ్రేష్టమైన చక్కటి జాబులను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా ఇంటర్వ్యూలకు వెళ్తున్న బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అధికారులు అడిగే ప్రతి ప్రశ్నకు సరైన సమాధానం చెప్పేలాగున మీరే కృప చూపించండి తండ్రి. బిడ్డల పట్ల అధికారులకు దయ పుట్టించండి దేవా. అయ్యా రకరకాల కాంపిటేటివ్ పరీక్షలు రాయాలని వెళ్తున్న బిడ్డలందరి చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి దేవా. రాసే హస్తాల్ని బలపరచండి దేవా. నీ బిడ్డల్ని మీరు కాపాడి భద్రపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. గవర్నమెంట్ జాబుల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. రకరకాల కోచింగులు తీసుకుంటున్న బిడ్డలందరినీ మీరు భద్రపరచండి దేవా. దీవించండి తండ్రి. అయ్యా వారి ప్రయత్నాలన్నింటినీ మీరు సఫలపరచండి దేవా. అయ్యా నీ బిడ్డల కోరికలను మీరు తీర్చండి దేవా. వారి హృదయ వాంఛలను నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున దేవా పై చదువుల కొరకు ఉద్యోగాల కొరకు అప్లై చేసుకుంటున్న ప్రతి ఒక్కరిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా నీ బిడ్డలు ప్రతి దాంట్లో ఎలిజిబుల్ అయ్యేలాగున కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా ఎంతో మంది బిడ్డలు ఏజ్ లిమిట్ అయిపోతుందని ఉద్యోగాలు రావడం కష్టమవుతుందని బాధపడుతుండగా అలాంటి వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. ఏజ్ లిమిట్ అవ్వకముందే నీ బిడ్డలకు శ్రేష్టమైన జాబును దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఉద్యోగాలకు వెళ్తున్న సహోదరి సహోదరులందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. వారికి కావలసిన క్షేమాన్ని భద్రతనివ్వండి దేవా. అయ్యా ప్రియులు పనులు చేసుకుంటుండగా మంచి జ్ఞానాన్ని దయచేయండి ప్రవ్వా. అధికారుల దృష్టికి నమ్మకస్తులుగా ఉండుటకు సహాయం చెయ్యండి తండ్రి. ఉద్యోగ స్థలంలో బాధించబడుతున్న నీ బిడ్డలైన వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. సహోద్యోగుల వేధింపుల నుంచి రక్షించండి దేవా. యజమానుల ఒత్తిళ్ల నుంచి కాపాడండి. పని భారాలను తొలగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. రెగ్యులర్గా జీతాలు పొందుకోలేక బాధపడుతున్న బిడ్డల బాధల్ని మీరు తీర్చండి దేవా. పెండింగ్లో ఉన్న జీతాలు సకాలంలో పొందుకునేలాగున మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా ఇతర రాష్ట్రాలలో దేశాలలో నివాసం ఉంటున్న బిడ్డలందరికీ కావలసిన భద్రత క్షేమాన్ని ఇవ్వండి దేవా. వారి ఉద్యోగాలను దీవించండి దేవా. వారి కుటుంబాల చుట్టూ మీ దూతలనుంచండి తండ్రి. ఎందరైతే దేవా ఇతర దేశాలలో రాష్ట్రాలలో బానిసత్వంలో ఉంటున్నారో యజమానుల దాసత్వంలో బందీలుగా ఉంటున్నారో అలాంటి బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. కనికరించండి దేవా. రకరకాల బంధకాల నుండి బానిసత్వం నుండి బిడ్డలకు సంపూర్ణమైన విడుదలను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా నీ బిడ్డల కుటుంబాలను మీరు భద్రపరచండి దేవా. వారి కుటుంబాలను వారి బిడ్డల్ని మీరు దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. చిన్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. చిన్న బిడ్డలకు మంచి ఆరోగ్యం అనుగ్రహించండి. వారి ఎదుగుదలలో తోడయ్యుండి సహాయం చేయండి దేవా. ఎందరైతే ప్రియులు రకరకాల అనారోగ్యాలతో బాధపడుచున్నారో మంచానికే పరిమితమయ్యి కన్నీరు కారుస్తున్నారో లేవలేని స్థితిలో ఉంటున్నారో అలాంటి బిడ్డల దుఃఖాన్ని తొలగించండి తండ్రి. వారు తీసుకుంటున్న ఆహారాన్ని మెడిసిన్స్ మీరు దీవించండి. ట్రీట్మెంట్ అంతట్లో తోడయ్యుండండి. బిడ్డలకు మంచి ఆరోగ్యాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. యవ్వనస్తుల్ని కూడా జ్ఞాపకం చేసుకోండి. యవ్వన కాలంలో మీ కాడిని మోసే బిడ్డలుగా ఉండుటకు సహాయం చెయ్యండి. వారి భవిష్యత్తును మీరు ఆశీర్వదించండి దేవా. ఈనాడు వివాహాల విషయమై బిడ్డలు తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటున్నారు దేవా. అయ్యా అలాంటి బిడ్డల్ని మీరు మార్చండి దేవా. మీ చిత్తాన్ని తెలుసుకొని ముందుకు సాగే బిడ్డలుగా ఉండుటకు సహాయం చెయ్యండి తండ్రి. అయ్యా మీకు ప్రార్థించి మీ యొద్ద నుండి శ్రేష్టమైన బహుమానాన్ని పొందుకునేలాగున బిడ్డల ఎడల మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం దేవా. ఈనాడు బిడ్డలందరూ వయస్సునందును జ్ఞానమందును దేవుని దయలో మనుషుని దయలో వర్ధిల్లునట్లుగా మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం దేవా. ఈ దినమున ప్రవ్వా స్కూల్స్కి కాలేజెస్కి వెళ్తూ వస్తుండగా నీ బిడ్డల చుట్టూ మీ దూతలనుంచండి. కాపాడండి దేవా. శత్రువుల నుండి విరోధుల నుండి ఆటంకాలు అపాయాలు ప్రమాదాల నుంచి ప్రతి బిడ్డను రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రియులు ప్రయాణిస్తున్న వాహనాలను మీ స్వాధీనంలో ఉంచుకోండి దేవా. డ్రైవర్కి కావలసిన జ్ఞానాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా నీ బిడ్డలైన వారందరినీ హెచ్చించండి దేవా. ఉన్నతంగా దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు బిడ్డలు ఎక్కడ ఉన్నా ఏమి చేసినా మీ నామానికి మహిమకరంగా మీకు సాక్షులుగా మీ యందు భయం భక్తి కలిగి నడుచుకొనుటకు మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం దేవా. ఇంకా ఎందరైతే ప్రవ్వా
లోకంలో పాపంలో జీవిస్తున్నారో అలాంటి బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. పాపం నుండి విడిపించండి దేవా. నీ బిడ్డలు వేటికైతే దాసులుగా బ్రతుకుతున్నారో అట్టి వాటన్నిటి నుంచి గొప్ప విడుదలను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, హాస్టల్లో ఉండి చదువుకుంటున్న ఆడబిడ్డల చుట్టూ మగబిడ్డల చుట్టూ మీ దూతలు నుంచండి తండ్రి. నీ బిడ్డల్ని మీరు కాపాడండి, భద్రపరచండి, మంచి ఆరోగ్యాన్ని వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, ఈ దినమున రకరకాల పనుల విషయమై, ఉద్యోగాలు వ్యాపారాల విషయమై బిడ్డలు వేరే ప్రాంతాలకు ప్రయాణమై వెళ్తుండగా రకరకాల మనుషులను కలవాలని అనుకుంటుండగా మీరే వారికి గొప్ప సహాయాన్ని అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు దేవా, తల్లిదండ్రులు బిడ్డల కొరకు ఎంతగానో బాధపడుతున్నారు దేవా. వారి బాధను మీరు తీర్చండి దేవా. బిడ్డలు చెప్పిన మాట వినడం లేదని, అయ్యా సరైన మార్గంలో నడవడం లేదని తల్లిదండ్రులు కన్నీరు కారుస్తుంటున్నారు దేవా. అయ్యా, నీ బిడ్డలైన వారందరినీ మీరు మార్చండి దేవా. ప్రతి కుమారుడు కుమార్తె తల్లిదండ్రులకు విధేయత చూపే బిడ్డలుగా, వారి మాట విని వారిని సన్మానించే బిడ్డలుగా, చక్కని మార్గంలో నడిచేవారిగా ఉండుటకు మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ముఖ్యంగా ఆడబిడ్డల్ని మీరు రక్షించండి దేవా. వారికి కావలసిన భద్రతా క్షేమాన్ని ఇవ్వండి దేవా. తల్లిదండ్రులు ఆడబిడ్డల విషయమై ఎంతో ఆందోళన కలిగి ఉంటుండగా మీరే వారిని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. నీ బిడ్డలందరినీ మీరు కాపాడండి దేవా. వారు వెళ్లే మార్గాలలో మీరుండండి దేవా. చక్కని క్షేమాన్ని వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దూర ప్రాంతాలలో ఉండి చదువుతున్న బిడ్డలందరి కొరకు ప్రార్థిస్తున్నాం దేవా. నీ బిడ్డలందరినీ భద్రపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. కార్పొరేట్ కాలేజీలో చదువుకుంటున్న బిడ్డలైన వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా, ఎంతో మంది బిడ్డలు రకరకాల కారణాలను బట్టి ఆత్మహత్యలు చేసుకునే వారిగా ఉంటున్నారు దేవా. తల్లిదండ్రులకు దుఃఖాన్ని కలిగిస్తున్నారు దేవా. అట్టి విద్యార్థుల మనసులను మీరు మార్చండి దేవా. ధైర్యంతో ప్రతి పరిస్థితిని ఎదుర్కొనే బిడ్డలుగా ఉండుటకు మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈరోజు దేవా, నీ బిడ్డలైన వారందరినీ పేరు పేరున దీవించండి దేవా. ఎందరైతే ఆర్థిక పరమైన ఇబ్బందులతోటి బాధపడుచున్నారో ప్రతి బిడ్డను, వారి కుటుంబాలను మీరు ఆశీర్వదించండి. వారి ఉద్యోగాలను మీరు దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అప్పుల భారాల మధ్య నలిగిపోతున్న బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అప్పులు తీరే మార్గాన్ని వారికి చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే సొంత గృహాలు లేక బాధపడుతున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. మీ సొంత సమయంలో బిడ్డలకు శ్రేష్టమైన చక్కటి గృహాలను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. సంతానం లేక బాధపడుతున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. గర్భిణీ స్త్రీలకు మంచి సుఖమైన ప్రసవాన్ని దయచేయండి. అబార్షన్ అయి బాధపడుతున్న బిడ్డల బాధను మీరు తీర్చండి దేవా. మూయబడిన గర్భాలను తెరవండి దేవా. గర్భసంచి సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న బిడ్డలందరినీ స్వస్థపరచండి దేవా. అయ్యా, ఈ దినమున దేవా, డెలివరీ కొరకు సిద్ధపడే బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. తల్లికి బిడ్డకు మంచి ఆరోగ్యం అనుగ్రహించండి దేవా. అప్పుడే పుట్టిన చంటి బిడ్డలకు మీరే ఆరోగ్యాన్ని, క్షేమాన్ని దయచేయండి. బాలింత తల్లులకు మంచి ఆరోగ్యం దయచేయండి. బాలింత రోగాల నుండి నీ బిడ్డల్ని స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున దేవా, మా కుటుంబాల చుట్టూ, అయ్యా మా గృహాల చుట్టూ మీ దూతలు నుంచండి తండ్రి. నీ బిడ్డమైన మమ్మల్ని అందరినీ భద్రపరచమని ప్రార్థిస్తున్నాం దేవా. ఈనాడు ప్రవ్వ, ఎంతో మంది బిడ్డలు వారికి ఉద్యోగం వస్తే కుటుంబ పరిస్థితులు మారుతాయని, అక్కరలు కొరతలు తీరుతాయని, అప్పులు తీరుతాయని, మంచి గృహాన్ని కలిగి ఉండొచ్చని, పిల్లల్ని బాగా చదివించొచ్చని, తల్లిదండ్రులను బాగా చూసుకోవచ్చని, వారికి ఆహారం వస్త్రాలు సిద్ధపరచొచ్చని, అనారోగ్యాన్ని నయం చేయించుకోవచ్చని, మీ పరిచర్యలో సహకరించొచ్చని, రకరకాల వస్తువులు కొనుక్కోవాలని, వాహనాలు కొనాలని, ఇలా దేవా రకరకాల కొరతలనన్నిటినీ తీర్చుకోవచ్చని, ఉద్యోగం కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలందరి జీవితాలలో మీరే ఈ దినమున గొప్ప కార్యాన్ని జరిగించండి దేవా. వారి ఆశలను మీరు తీర్చండి దేవా. బిడ్డల కోరికలను నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. కృప చూపే దేవుడవైన మీ వైపే చూస్తున్నాం దేవా. ఈ దినమున దేవా, నీ బిడ్డలందరినీ మీరు ఆశీర్వదించండి దేవా. అయ్యా, ఎందరైతే మీ మాటలు శ్రద్ధగా వింటూ, మీ ఆజ్ఞలకు లోబడుతూ, మీకు ప్రార్థిస్తూ, మీకు ఇష్టలుగా బ్రతుకుతున్నారో అట్టి వారందరినీ సమస్త జనముల కంటే ఎక్కువగా హెచ్చించమని ప్రార్థిస్తున్నాం
ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, వారు నివసించే పట్టణాన్ని మీరు దీవించండి దేవా. వారు పనిచేసే పొలములను, వ్యవసాయములను మీరు దీవించండి దేవా. వారి గర్భఫలాన్ని మీరు దీవించండి. వారి సంతానాన్ని, వారి పిల్లలను ఆశీర్వదించండి దేవా. అయ్యా, నీ బిడ్డలందరినీ మీరు పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి దేవా. బిడ్డలు లోపలికి వస్తుండగా దీవించండి, బయటకు వెళ్తుండగా దీవించండి. నీ బిడ్డల్ని బట్టి అనేకులకు ఆశీర్వాదం ఉండేలాగున సహాయం దయచేయండి ప్రవ్వా. అయ్యా, బిడ్డలు చేసే ప్రతి పనిలో, ప్రతి ప్రయత్నంలో మీ మెండైన దీవెనలను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. బిడ్డలకు సర్వ సమృద్ధిని దయచేయండి ప్రవ్వా. వారు చేసే కార్యాలంతటిని మీరు దీవించండి దేవా. ఆకాశమును మంచి ధననిధిని తెరచి బిడ్డల అక్కరలు కొరతలు తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈ దినమున దేవా, నిన్ను సేవించే బిడ్డలను, నీకు ప్రార్థించే బిడ్డలను తలగా నియమించండి దేవా. పై స్థితిలో ఉంచండి దేవా. అయ్యా, నీ బిడ్డలందరికీ ఆశీర్వాదమును, అభివృద్ధిని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. శత్రువుల చేతిలో నుంచి నీ బిడ్డల్ని కాపాడండి దేవా. అయ్యా, పగవారి నుంచి నీ బిడ్డల్ని రక్షించండి తండ్రి. రకరకాల బాధల నుండి, హింసల నుండి నీ బిడ్డల్ని లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం దేవా. అయ్యా, కృప చూపించండి, దయ చూపించండి తండ్రి. అయ్యా, కష్టాల మధ్య, సమస్యల మధ్య కృంగిపోతున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. సమస్య వచ్చినప్పుడు, కష్టం ఎదురైనప్పుడు, శ్రమ కలిగినప్పుడు, శోధనలు వచ్చినప్పుడు, నిందలు, అవమానాలు కలిగినప్పుడు, ద్వేషించబడిన స్థితిలో ఉన్నప్పుడు, ఇలా ఏ పరిస్థితిలో నీ బిడ్డలు ఉన్నా వారి బాధలను ఏ ఒక్కరితో చెప్పకుండా కేవలం మీకు మాత్రమే చెప్పుకునే మనసును ప్రతి ఒక్కరికి అనుగ్రహించండి దేవా. ప్రతి పరిస్థితి విషయమై భారంతో, పట్టుదలతో మొరపెట్టి మీ యొద్ద నుండి గొప్ప విడుదలను, సహాయాన్ని పొందుకునే బిడ్డలుగా సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, సమస్యలను, కష్టాలను, శ్రమలనన్నిటిని దూరపరిచే శక్తి గల దేవుడవైన మీకే మొరుపెడుతున్నాం తండ్రి. అయ్యా, ఎంతో మంది బిడ్డలు ఈ సమయాన కష్టంలో ఉండి మొరుపెడుతున్నారు దేవా. శ్రమలో ఉండి ప్రార్థిస్తున్నారు తండ్రి. ఆపదలో, ఆటంకాల్లో, ప్రమాదాలలో చిక్కుకుంటున్నారు దేవా. శత్రు భయాల మధ్య నలిగిపోతున్నారు దేవా. అలాంటి బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. కరువులో ఉండి ప్రార్థిస్తున్నారు, బీదరికంలో ఉండి మొరుపెడుతున్నారు. ఈ రీతిగా దేవా, నీ బిడ్డల మొరలను, వారి ప్రార్థనలు మీరు ఆలకించి మీ గొప్ప సహాయాన్ని వారికి అందించమని, మీరే వారికి విడుదలను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, ఈ దినమున ప్రేయర్ రిక్వెస్ట్ పెడుతున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి కష్టం, వ్యాధి, బాధ, దిగులు సమస్తము ఎరిగి ఉన్న దేవుడో తండ్రి. మీ సొంత సమయంలో మీ చిత్తానుసారంగా బిడ్డల పట్ల మీరే గొప్ప కార్యాలను జరిగించమని ప్రార్థిస్తున్నాం దేవా. ఈ దినమున ప్రవ్వా, పెళ్లి రోజు, పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రియులను మీరు ఆశీర్వదించండి దేవా. నీ బిడ్డలకు కావలసిన క్షేమాన్ని, భద్రతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈ మాసమంతా మీ రెక్కల చాటున మమ్మను భద్రపరుస్తూ వచ్చిన మీ యొక్క ప్రేమను బట్టి మీకు స్తోత్రాలు దేవా. గడిచిన దినములలో మీ మెండైన కార్యముల చేత మమ్మను తృప్తిపరిచినందుకు మీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. నీ ప్రియ బిడ్డలమైన మమ్ములందరినీ సజీవులకలో ఉంచారు దేవా, జీవంతో ఉంచారు తండ్రి. అందును బట్టి మీకే స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవా. అయ్యా, సొంత వారిని కోల్పోయి బాధపడుతున్న బిడ్డల బాధను మీరు తీర్చండి దేవా. వారిని మీరు ఓదార్చండి తండ్రి. నీ బిడ్డల్ని మీరు ఆదరించండి. వారి కన్నీటిని మీరు తొడవమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే వ్యవసాయం చేస్తున్న బిడ్డల కష్టాన్ని మీరు దీవించండి దేవా. ఏ పంట అయితే పండిస్తున్నారో అందులో నూరంతలుగా ఫలములు పొందుకునేలాగా కృప చూపించండి దేవా. అయ్యా, ఈనాడు దేవా, పంటలు పండించడానికి కావలసిన ఆర్థిక సహాయాన్ని నీ బిడ్డలకు అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వారు చేసే ప్రతి పనిని, ప్రతి ప్రయత్నాన్ని కూడా మీరు సఫలపరచండి దేవా. వారి ప్రార్థనలు మీరు ఆలకించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నమ్మదగిన దేవా, మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ దినమున దేవా, నీ బిడ్డలైన మమ్ములందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. మీరే మాకు తోడయ్యుండి సహాయం చెయ్యండి తండ్రి. అయ్యా, బిడ్డలు చేసే ఉద్యోగాలను, వ్యాపారాలను మీరు దీవించండి దేవా. ఈ దినమున వారు చేయబోయే ప్రతి పనిలో, ప్రతి ప్రయత్నంలో కూడా మీ గొప్ప సహాయాన్ని అందించమని ప్రార్థిస్తూ, ఇంతవరకు మా ప్రార్థనలు మీరు విన్నందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ, ప్రియులను, వారి కుటుంబాలను, వారికి కలిగిన సమస్తమును మీ చేతికి అప్పగించుకుంటూ, యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ప్రియ సహోదరి, సహోదరుడా, ఈ దినమంతా దేవుని కాపుదల, భద్రత, ఆయన ప్రేమ, నడిపింపు మీ అందరికీ తోడయ్యుండును గాక. గాడ్ బ్లెస్ యూ.